జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ పైన మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సరే, ఇంతకు ఆయన ఎందుకు ఆ మాటలన్నీ కూడా మాట్లాడినారు, ఎందుకు దాని వెనుకున్నటువంటి కారణం ఏందో ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మోహన్ భాగవత్ గారు మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు చీఫ్గా వ్యవహరిస్తారు. ఈ మధ్యనే మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునింది. ఈ ఉత్సవాలు అన్నీ కూడా మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారి ఆధ్వర్యంలోనే ప్రశాంతంగా జరిగినాయి. సాధారణంగా మన మోహన్ భాగవత్జీ సౌమ్యులు, ఎక్కువగా మాట్లాడరు, తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆయన మన దేశం కోసం, ధర్మం కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా భవబంధాలన్నిట్లు కూడా త్యజించి మన కోసం పనిచేస్తున్నారు. మోహన్ భాగవత్జీ గొప్ప నిజాయితీపరుడు. పొరపాటును కూడా అబద్ధం ఆడడం కానీ, తప్పులు మాట్లాడడం కానీ చేయలేదు, చేయరు కూడా. అయితే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడంతో అది చూసి తట్టుకోలేనటువంటి కాంగ్రెస్ నాయకులు మన ఆర్ఎస్ఎస్ను తీవ్రంగా దూషించినారు. మన ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేయాలని చెప్పి మాట్లాడినారు. చూశారు కదా కర్ణాటకలో ఏం జరిగిందా? ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే కూడా మన ఆర్ఎస్ఎస్ను నిషేధించాలని, మన ఆర్ఎస్ఎస్ పైన బ్యాన్ విధించాలని చెప్పేసి నోటుకు వచ్చినట్టు మాట్లాడినారు. మోహన్ భాగవత్ గారిని కూడా నిందించారు. దేశానికి సేవ చేస్తున్నామని చెప్పి చెబుతున్నటువంటి మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను ఇంతవరకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదంటూ ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా నానా మాటలు మాట్లాడినారు. ఏమి కాంగ్రెస్ పార్టీని కాదు, నెహ్రూ చేయించాడా రిజిస్ట్రేషన్? లేకపోతే ఇందిరాగాంధీ చేయించిందా? రాజీవ్ గాంధీ చేయించాడా? ఎవరు చేయించారు కాంగ్రెస్ పార్టీని రిజిస్ట్రేషన్? ఎవరు చేయించారా? బ్రిటిష్ వాళ్ళే కదా, అది కూడా బ్రిటిష్ కాలంలో. వీళ్ళేది మాట్లాడతారా? దీంతో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి లోనేటువంటి మన ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్జీ మాట్లాడుతా 1925లో మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుట్టింది. అప్పట్లో మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు. మరి బ్రిటిష్ వాళ్ళ హయాంలో వాళ్ళ చేత అధికారికంగా మన ఆర్ఎస్ఎస్ను రిజిస్ట్రేషన్ ఏమైనా చేయించాలనా? ఏది బ్రిటిష్ వాళ్ళ దగ్గర? ఏం మాట్లాడతారు మీరు? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది ఒక వ్యక్తో లేక ఒక సంస్థనో కాదు, అది ఒక ధర్మాన్ని కాపాడేటటువంటి ఒక శక్తి. అది హిందూ ధర్మం కూడా ఎక్కడా కూడా నమోదు చేసుకోవాలా. అలాగే ఆర్ఎస్ఎస్ను కూడా ప్రత్యేకంగా రిజిస్టర్ చేయించాల్సిన అవసరం కూడా లేదని చెప్పేసి ఎవరైతే ఆర్ఎస్ఎస్ మీద నోటుకొచ్చేట్టు కూడా అవాకులు చవాకులు పెళ్ళారో వాళ్ళందరికీ కూడా మూతిపళ్ళు రాలగొట్టినట్టు సమాధానం అయితే ఇచ్చారు మన మోహన్ భాగవత్జీ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ను అధికారికంగా నమోదు చేసుకోవడాన్ని భారతదేశం తప్పనిసరి అయితే చేయాల. ఆదాయ పన్ను శాఖ అలాగే కోర్టులు కూడా ఆర్ఎస్ఎస్ను వ్యక్తుల సంఘంగానే గుర్తించినాయి. అలాగే ఈ ఆదాయం పన్ను నుంచి మినహాయింపును కూడా ఇచ్చాయని చెప్పేసి మన మోహన్ భాగవత్ గారు కొన్ని తెలియని విషయాల గురించి కూడా తెలియని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు తెలియజేశారనమాట. అంతేకాకుండా 100 years ఆఫ్ సంఘ్ జర్నీ, న్యూ హారిజాన్స్ అనేటటువంటి అంశం పైన ఆర్ఎస్ఎస్ నిర్వహించినటువంటి ఇన్హౌస్ సెషన్లో మనం మోహన్ భాగవత్జీ పలు ప్రశ్నలు కూడా సమాధానాలు అయితే ఇచ్చినారు. ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ అయినటువంటి సంస్థ కాదు అని చెప్పేసి కొంతమంది అంటారు. మరి ఆర్ఎస్ఎస్ పైన 3 సార్లు నిషేధం విధించారంటే ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ను గుర్తించట్టే కదా, అవునా కదా? ఆర్ఎస్ఎస్కు గుర్తింపు లేకపోతే వాళ్ళు ఎవరిని బ్యాన్ చేసినట్టు? అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించిన ప్రతిసారి కూడా కోర్టులు ఆ నిషేధాన్ని అయితే కొట్టేసినాయి. లీగల్గా ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ అని, రాజ్యాంగేతర సంస్థ కాదని, అందువల్ల రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదని చెప్పేసి మోహన్ భాగవత్జీ స్పష్టం చేశారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయడం పైన కూడా ఆయన మాట్లాడినాడు. అర్థమవుతుందా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఆర్ఎస్ఎస్ వచ్చేసి బీజేపీకి సపోర్ట్ చేస్తుందని చెప్పేసి. ఆ విషయంలో కూడా ఆయన మంచి క్లారిటీ ఇచ్చాడు. రామాలయాన్ని, ఏది అయోధ్యలో రామ మందిరం కట్టేందుకు బీజేపీ చొరవ తీసుకోవడమే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయడానికి కారణం అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేశాడు. నిర్దిష్ట కారణం ఆధారంగా ఈ సంఘ సపోర్ట్ ఉంటుందే తప్ప పార్టీని బట్టి కాదని చెప్పేసి ఆయన కొండ బద్దలు కొట్టాడు. అంటే ఇదిగో ఫలానా విషయంలో ఫలానా కారణం చేత మేము సపోర్ట్ చేస్తామే కానీ ఇక్కడ పార్టీని చూసి సపోర్ట్ చేయమని చెప్పేసి తేల్చి పారేశాడు. రామాలయ నిర్మాణాన్ని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేపట్టుంటే వాళ్ళకు కూడా ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా మద్దతు ఇచ్చుండేది. రాజకీయ పార్టీలు సంఘ పరివార్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించవు. వాళ్ళంతా కూడా డోర్లు మూసేస్తారు. బీజేపీ మాత్రమే ఆర్ఎస్ఎస్కు తలుపులు తెరిచిందని, అంతేకాకుండా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ పైన కూడా స్పందిస్తా
పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశం అనే ఇంట్లో ఉన్నటువంటి ఒక గది, దాన్ని బయట వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందేనని చెప్పేసి మన మోహన్ భగవత్జీ ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా తన మనసులో ఉన్నటువంటి మాటను బయటపెట్టేశారు. ఇకపోతే ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తీవ్రమైనటువంటి నిరసనలు, అలాగే ఈ హింస అంతా కూడా చెలరేగుతుంది. దాని గురించి కూడా మనం ఒక న్యూస్లో చెప్పుకున్నాం. అయితే ఈ తరుణంలో ఆయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఈ ప్రాధాన్యతనైతే సంతరించుకున్నాయి. ఆయన మాటలకు సభలో పెద్ద ఎత్తున చప్పట్లంతా కూడా మారు మోగిపోయినాయి. మొత్తం మీద ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకు, అలాగే ఈ కాంగ్రెస్ నాయకులకు, సూడో సెక్యులర్ పార్టీలకు మన మోహన్ భగవత్జీ అందరు కలిపి గట్టిగా పెట్టాడు. అర్థమవుతుందా? గడ్డి, అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.